రైతు బంధు అనే దాంట్లో ఈ పెద్ద పెద్ద రైతులకు 100 ఎకరాలు 200 ఎకరాల వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తారు. ఇవ్వటం అవసరమా? ఎందుకు ఇస్తున్నారు? దాని గురించి మీరు అన్నారు. కేసీఆర్ తెలియక కాదు సార్ ఆ చేసిన పని. అంటే బంజరు భూములు, పోరంబోకు భూములు, రాళ్ళు గుట్టలకు కూడా ఇచ్చాడు ఆయన. ఇచ్చారు. అయితే ఆయన మెయిన్ మోటో అంటే రైతు బంధు బిగినింగ్లో ఇచ్చినప్పుడు అందరూ సంతోషపడ్డారు. ఓకే, రైతులకి పెట్టుబడి సాయం ఇస్తే దానికి తప్పేమున్నది దాంట్లో అనుకున్నాను. అయితే దాన్ని పరిమితి మించి 100 ఎకరాలు అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినా కానీ దాంట్లో ఇప్పటికీ నీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మేజర్ లైన్ అంటే అందరి పేర్ల మీద ఉంటుంది. 100 ఎకరాలు ఇప్పటికీ ఉన్నది. వాళ్ళందరికీ ఇవ్వటం కారణం అంటే రైతులకి ఇవ్వాలనే కదా. ఆయన మెయిన్ మోటో రైతులకు పెట్టుబడి సాయం కాదు సార్, అది సెకండరీ. అది 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 అసలు లక్ష్యం బయటికి చెప్పకుండా ఇచ్చాడు సార్ ఆయన. అది తర్వాత బయటకు వచ్చింది, అందరికీ అర్థమైంది. కానీ అంటే ఇంకా వెళ్ళాల్సినంత కూడా అది ప్రజల్లోకి పోలేదు సార్. ఆయన అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పుడు కానీ నక్సలైట్లు కానీ నీకు దొరల దగ్గర గుంజుకున్న భూములు, మెయిన్గా దొరలు అంటే తెలంగాణలో రెడ్లు వెలమలే సార్. ఎక్కువ శాతం వెలమల అధీనంలో 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉండిపోయింది సార్. అయితే బహుశా ఆయన చిన్నతనంలో జరిగి ఉంటుంది అది. ఆయన ఎప్పుడు అంటే ఈ రాజకీయ నాయకుడిగా కాకముందు చూశాడు సార్. వాళ్ళందరి భూములు లాక్కొని పేదలకు పంచారు సార్ 1,00,000 ఎకరాలు. ఆయన బహుశా అప్పుడు ఉన్నది ఆయన మైండ్లో ఉండి, అంటే ఆయన కులస్తులకు చెందిన భూమిని లాక్కొని ఇవ్వటం అనేది ఆయనకు అప్పుడు ఆ మైండ్లో ఉండిపోయి అధికారం వచ్చినాక మళ్ళీ వాళ్ళ భూములు గుంజి వాళ్ళకు పంచిపెట్టాడు సార్. అది దాని వెనకాల ఉన్న స్కీమ్ సార్. అంతే తప్ప రైతులకు అంటే వాళ్ళకి అట్లా నేరుగా ఇస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కనుక ఈ రకంగా ఇచ్చాడు సార్, అంతే. ఇప్పుడు ఎందుకంటే చాలామంది అట్లా లాక్కొని ఇచ్చిన భూములకు ఈ ధరణి వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, చేసింది అందుకు సార్. వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ భూములు వాళ్ళు ఇవ్వడానికి అధికారికంగా వాళ్ళకి ఆ భూములు ఇచ్చి రైతు బంధు ఇచ్చారంటే వాడు రేపు కోర్టుకి వెళ్ళడానికి వాడు క్లెయిమ్ చేసుకో, ఇది నా భూమి అయ్యారు, గవర్నమెంట్ కూడా నాకు రైతు బంధు ఇచ్చింది చూడండి అని చెప్పేసి అతను క్లెయిమ్ చేసుకోవడానికి కోసమే ధరణి పెట్టాడు. అందుకోసమే రైతు బంధు ఇచ్చాడు సార్. రైతుల మీద ప్రేమతో అయితే అది కాదు సార్. అది ఇప్పుడు ఆయన తెలంగాణ ఇది ఉద్యమం జరుగుతున్నంత కాలము సెప్టెంబర్ 17వ తారీఖు మనం తెలంగాణ అఫీషియల్గా తెలంగాణ విమోచన దినం చేస్తానన్నాడు. బట్ ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేశాడో అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఒప్పుకోలేదు. మొన్న బీజేపీ వాళ్ళు చేస్తారంటే దాన్ని వేరే పేరు ఏదో పెట్టి చేసి విమోచన అని విముక్తి కూడా ఏదో పెట్టాడు పేరు. విముక్తి అనలేదు, విముక్తి వాళ్ళు అన్నట్టున్నారు. విమోచన కమ్యూనిస్టులు అంటారు. ఈయనేమన్నాడు, ఈయనేదో పెట్టి ఈ ఐక్యతా దినం అని రకరకాలుగా ఎవరికి దోచింది వాళ్ళు పెట్టుకున్నారు సార్. అంటే ఈయన ఎందుకు చేయలేదు అసలు? ఈయన ఎప్పటి మాట అప్పుడు మాట్లాడతాడు సార్. ఇప్పుడు లంకలో పుట్టిన వాళ్ళు రాక్షసులు అన్నాడు, మళ్ళీ వాళ్ళకే కాళ్ళు ముళ్ళు దిగితే పంటితో తీస్తానన్నాడు. ఈయన అవసరానికి మాట్లాడే ఒక ఉసిరవిల్లాగా రంగులు మార్చడం, రాజకీయాలు చేయటం అనేది ఈయనకు మొదటి నుంచి అలవాటే సార్. దానివల్ల ఏంటంటే అప్పుడు ఉద్యమంలో ఏమైనా మాట్లాడచ్చు, ఏ బాధ్యత లేదు కదా సార్. ఏమైనా మాట్లాడుతూ అధికారం వచ్చినప్పుడు చూసుకుందామా అనే అప్పుడు అన్నాడు సార్. అధికారం వచ్చిన తర్వాత ఎందుకంటే అతను అన్న దాని ప్రకారం అంటే చేయాలి కదా, అతను చేయలేదు. అతను మళ్ళీ ముస్లింలు ఓట్లు పోతాయని అదని మళ్ళీ పొలిటికల్ ఈక్వేషన్స్కి వచ్చేసాడు సార్. అంటే దాంట్లో ఆయన మించిన వాళ్ళు లేరు రాజకీయాలు చేయటం. ఎలక్షన్ వచ్చే ముందు సెపరేట్ స్టేట్ కాక ముందు మీరు క్లోజ్గా ఉన్నట్టున్నారు ఆయనతో. చాలామంది చెప్తారు ఆయనకే నమ్మకం లేదు, సెపరేట్ అవుతుందని నమ్మకం లేదు అని చాలామంది చెప్పుకుంటుంటారు. నిజం అది? 100% సార్. ఎందుకంటే అక్కడ ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టేప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో లేడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఇంట్లో కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళతో బిల్లు ఎక్కడ పాస్ అవుతుందా, ఎక్కడ కానిస్తారని చెప్పి ఇంట్లో కూర్చొని అన్నాడు. పాస్ అయిందని చెప్పిన తర్వాత ఆయనే ఫస్ట్ అయిందా అసలు బిల్లు పాస్ అయిందా అని లేచి ఇమ్మీడియట్ యాక్షన్లో దిగిపోయాడు. తను ఏంటంటే తను ఆ రకంగా వాటిల్లో ఎప్పుడు తను ముందే ఉంటాడు. ఓకే, వచ్చింది మన ప్రమేయం లేకుండా వచ్చింది. ఓ రకంగా కాంగ్రెస్ ఇక మన తలుపులు పెట్టి ఇచ్చిందంటారు, ఇక రకరకాలుగా ఇచ్చింది. అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ కంటే ముందు ఈయన తేరుకున్నాడు. తేరుకొని నమ్మకం లేకుండా వాస్తవంగా ఆయనకు కూడా ఇమ్మీడియట్గా తేరుకొని హైదరాబాద్కు కాల్ చేసి ఇమ్మీడియట్గా దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాడు సార్. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ రాకముందే ఇక్కడ ఊరేగింపు, ఈయన వచ్చేసి ఊరేగింపు స్టార్ట్ చేశాడు. అంటే ప్రజల దృష్టిలో ఏమైంది, కేసీఆర్ తీసుకొచ్చాడు. దాన్ని క్లెయిమ్ చేసుకోవటంలో ముందున్నాడు సార్. దాన్ని తీసుకురావటంలో ఉద్యమంలో ఆయన ప్రధానంగా ముందున్నాడు. ప్రజలందరూ సహకరించి కొట్లారిన తెలంగాణ కోసం, కానీ క్లెయిమ్ చేసుకోవటంలో ఆయన ముందున్నాడు సార్.
ఆయనకి ఎప్పుడు ఆయనకి ఎట్లా ఉండేనంటే తెలంగాణ వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు, రాకపోతే ఈ దుకాణం నడుస్తూనే ఉంటుంది, వస్తే హ్యాపీ నేను తెచ్చిన క్రెడిట్ తీసుకుంటా, 2 రకాలుగా 2 ఆప్షన్లు పెట్టుకొని నడుస్తాడు, ప్లాన్ ఏ ప్లాన్ బి. కాబట్టి వచ్చినా రాకపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదు, ఆయన వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. కాబట్టి రానప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించుకుంటూనే అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు అంటే చెప్పాలంటే ఆయన పరిస్థితి ఏంది, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక పరిస్థితి ఏంది అప్పటికే చూసాం అందరం.